హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పటివరకు ఈ ట్రిగ్నామెట్రీలో ఐడెంటిటీస్ డిస్కస్ చేసాం. సో ఐడెంటిటీస్ ఆ విలోమ సంబంధాలు ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చూద్దామంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్కి కొన్ని మ్యాక్సిమం వాల్యూస్ ఒక మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఉంటుంది. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అవి కాకుండా కొన్ని బేసిక్ కన్వర్షన్స్ కానీ లేకుంటే ఏమైనా మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉన్నా ఆ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో maximum and minimum values. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో మీరు సైన్ టీటా చూసారనుకోండి, సైన్ టీటా వాల్యూ అనేది ఎప్పుడైనా ఇట్ లైస్ బిట్వీన్ -1 to +1 మధ్యలో ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట విలువలండి. కనిష్ట విలువలు. సో -1 <= sin θ <= 1. సో మీరు సైన్ టీటా అనే కాదండి, ఈవెన్ కాస్ టీటా తీసుకున్నా సేమ్. సో సైన్ టీటా తీసుకున్నా కాస్ టీటా తీసుకున్నా -1 నుంచి +1 మధ్యలోనే ఉంటాయి. సో అంటే మీకు ఎప్పుడైనా సైన్ టీటాకి ఆర్ కాస్ టీటాకి మ్యాక్సిమం వాల్యూ అంటే 1, మినిమం వాల్యూ అంటే -1. సో ఇప్పుడు మనం లిమిట్స్ రాస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది మ్యాక్సిమం అన్నట్టు, అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి మినిమం అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఏ లైస్ బిట్వీన్ 7 to 10 అన్నా అనుకోండి. సో దాని మీనింగ్ ఈక్వాలిటీ సింబల్ పెడితే సో దాని మీనింగ్ ఏంటంటే ఈ 10 అనేది మ్యాక్సిమం వాల్యూ, 7 అనేది మినిమం వాల్యూ అన్నట్టు. సో ఆ లిమిట్స్ మధ్యలోనే అది బౌండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇదే విధంగా మీరు ఒకవేళ టాన్ టీటా చూసుకున్నారనుకోండి, టాన్ టీటా ఆర్ కాట్ టీటా. సో ఈ రెండింటికి ఏంటంటే వాటిని బౌండ్ చేయలేము, అంటే అవి ఒక లిమిట్స్ మధ్యలో ఉండవు. అందుకే వాటిని -∞ to +∞ అని రాస్తాం. సో -∞ to +∞. ఇవేంటంటే ఎక్కడైనా ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. వాటి మినిమం వాల్యూ ఎంతైనా చెప్పలేము, మ్యాక్సిమం వాల్యూ ఎంతైనా చెప్పలేము, ఎంతైనా రాసుకోవచ్చు. అదే మీరు సీకెంట్ టీటా ఆర్ కొసీకెంట్ టీటా చూసారనుకోండి, అవి ఆల్వేస్ >= 1 ఉంటాయి. అదే ఎట్ ద సేమ్ టైం కొసికెంట్ టీటా ఆర్ సెకండ్ టీటా ఆల్వేస్ <= -1 ఉంటాయి. సో అంటే 1 కంటే ఎప్పుడు ఎక్కువైనా ఉంటాయి, లేకుంటే -1 కంటే తక్కువైనా ఉంటాయి, కానీ ఆ రెండింటి మధ్యలో మాత్రం ఉండవు. అంటే కొసికెంట్ టీటా ఆర్ సీకెంట్ టీటా. సో దే డు నాట్ బిలాంగ్ టు, ఇది జనరల్గా బిలాంగ్స్ టు కదా, సో దే డు నాట్ బిలాంగ్ టు -1 to +1 ఈ రీజియన్లో మాత్రం ఉండవు. అంటే మీరు ఒక చిన్న నెంబర్ లైన్ తీసుకొని రిప్రజెంట్ చేస్తే, సో ఇది -1 అనుకోండి, ఇది +1 అనుకోండి. సో -1 నుంచి +1 మధ్యలో సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. సో సైన్ టీటా ఆర్ కాస్ టీటా వాల్యూస్ అన్నీ ఈ రెండింటి మధ్యలో. అదే మీరు కొసికెంట్ టీటా సీకెంట్ టీటా చూసుకుంటే ఏంటంటే అవి మొత్తం బయట ఉంటాయి. సో బయట ఉండడం అంటే అవి ఈ లోపల ఈ బ్రాకెట్ లోపలికి మాత్రం, ఈ హౌస్ అనుకుంటే ఈ హౌస్ లోపలికి రాలేవు. సో మొత్తం కొసికెంట్ టీటా ఆర్ సీకెంట్ టీటా రెండు బయటే ఉండాల్సిందే. అదే వేరే టాన్ టీటా కాట్ టీటా చూసుకుంటే అవి ఎక్కడైనా ఉండొచ్చండి. వాటికి ఒక లిమిట్ కానీ ఇది మినిమం అని మ్యాక్సిమం అని ఎలాంటి ఇది చెప్పలేము. అదేవిధంగా సీకెంట్ టీటాకి కొసికెంట్ టీటాకి కూడా మ్యాక్సిమం మినిమం అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అది మొత్తం బౌండ్ బై ఇన్ఫినిటీ కాబట్టి. సో ఇక్కడ లాస్ట్ వరకు ఉంటాయి, సో ఇక్కడ కూడా లాస్ట్ వరకు ఉంటాయి. సో దానికి మనం డైరెక్ట్గా చెప్పలేము. సో జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీని బేస్ మీద మనం వేరే చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా sin² టీటా ఆర్ cos² టీటా ఉందనుకోండి, సో దానికి 2 గుర్తుపెట్టుకోండి. దానికి వచ్చేసి మ్యాక్సిమం అంటే ఆ గరిష్ట విలువ వచ్చేసి 1 ఉంటుంది. అదే దీనికి మినిమం అంటే కనిష్ట విలువ వచ్చేసి 0 ఉంటుంది. సో ఇది కనిష్ట విలువ, ఇది వచ్చేసి గరిష్ట విలువ. అదేవిధంగా మీరు tan² టీటా ఆర్ cot² టీటా చూసారనుకోండి, దానికి వచ్చేసి గరిష్ట విలువ అనేది మనం నిర్వచించలేము, ఎందుకంటే అది ఎంతైనా ఉండొచ్చు, నాట్ డిఫైన్డ్ అని రాసుకుంటాం. అదే ఒకవేళ మీరు కనిష్ట విలువ చూసారనుకోండి, కనిష్ట విలువ వచ్చేసి 0 ఉంటుంది. అదేవిధంగా మీరు సీకెంట్² టీటా ఆర్ కొసికెంట్² టీటా చూసారనుకోండి, సో వీటికి కూడా మనం మ్యాక్సిమం వాల్యూ అనేది నిర్వచించలేము, నాట్ డిఫైన్డ్. కానీ మినిమం వాల్యూ అయితే చెప్పొచ్చు ఎంత, 1 అని.
ఇక్కడ 1 అని ఎందుకు తీసుకున్నామంటే అది 0 ఆ బ్రాకెట్లో రాదు, ఎందుకంటే అది -1 నుంచి ఇటు ఉంటాయి, లేకుంటే 1 నుంచి ఇటు ఉంటాయి, అంతేగాని మధ్యలో ఉండవు. సో స్క్వేర్ చేస్తే దీన్నైనా స్క్వేర్ చేయాలి, లేకుంటే దీన్నైనా స్క్వేర్ చేయాలి మినిమం వాల్యూ రావాలంటే. సో ఇవి బేసిక్ పార్ట్స్. దీని బేస్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఫైండ్ tan³ ఆల్ఫా ప్లస్ sin⁵ బీటా అని ఉంది. సో ఈ క్వశ్చన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. సో ఇప్పుడు cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. సో అంటే ఇప్పుడు మనకు cos² ఆల్ఫాకి మనకు గరిష్ట విలువ ఎంత, దీనికున్న గరిష్ట విలువ 1. అదే cos² బీటా ఉంది, ఐ మీన్ cos² ఆఫ్ ఎనీ యాంగిల్ తీసుకోండి, సో దాని యొక్క గరిష్ట విలువ కూడా ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో అంటే మనం ఈ రెండింటివి గరిష్ట విలువలు కలిపితే తప్ప మనకు 2 వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది ఇప్పుడు 1.2 ఇది 0.8 ఇలా ఉండవండి, ఎందుకంటే మ్యాక్సిమం విలువ 1 కాబట్టి అంతకు మించి ఉండదు. సో అలాంటప్పుడు మనకు ఒకటే పాసిబిలిటీ ఏంది, ఇది 1 కావాలి, ఇది 1 కావాలి, అంటే cos ఆల్ఫా 1 cos బీటా 1 కావాలి. సో బట్ cos θ 1 కావాలంటే ఆల్ఫా అనేది 0 కావాలి, అదేవిధంగా బీటా కూడా 0 కావాలి. సో ఆల్ఫా 0 బీటా 0 అంటే అది ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, tan³ 0 ప్లస్ sin⁵ 0. బట్ tan 0 అంటే 0 కదా, సో 0³ ప్లస్ sin 0 కూడా 0నే, 0⁵. సో 0కి ఏ పవర్లు పెట్టినా దాని వాల్యూ 0 కాబట్టి సో మనకు వచ్చే అల్టిమేట్ ఆన్సర్ కూడా సింపుల్గా 0 అని ఉంటుంది. సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ థింగ్. సో దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇది ఇక్కడ ఏంటంటే మనకు సింగిల్ ఎంటిటీ ఉంది, సింగిల్ అంటే ఓన్లీ సైన్ ఒక్కటే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో దాన్ని బట్టి మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం ఇదే వేలో. ఇది బేసిక్ క్వశ్చన్ అండి. సో ఇదే విధంగా మనం ఇంకొంచెం చూసుకుంటే మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, a sin θ ప్లస్ b cos θ ఉన్నప్పుడు దీనికి గరిష్ట విలువ వచ్చేసి √a² ప్లస్ b² ఉంటుంది. అదే ఇదే ఎక్స్ప్రెషన్కి కనిష్ట విలువ వచ్చేసి -√a² ప్లస్ b² ఉంటుంది. ఒకవేళ దానికి అతను ఒక కాన్స్టాంట్ని ఇక్కడ యాడ్ చేస్తే మీరు కూడా ఇక్కడ ఒక కాన్స్టాంట్ని ఇక్కడ ఒక కాన్స్టాంట్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఓన్లీ ఇక్కడ వరకు ఉందనుకోండి, √a² ప్లస్ b²తో ఆపేయచ్చు. ఒకవేళ ఇక్కడి వరకే ఉంటే మైనస్ దీంతో కనిష్ట విలువ ఆపేయచ్చు. ఒకవేళ అతను కాన్స్టాంట్ అతను యాడ్ చేస్తే మీరు కూడా యాడ్ చేయండి. దీని మీద ఎలా ఉంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు 3 sin θ మైనస్ 4 cos θ ఉందనుకోండి. సో దీని యొక్క గరిష్ట విలువ అడిగాడు అనుకోండి. సో గరిష్ట విలువ అడిగితే ఏం చేస్తారు, √3² ప్లస్ 4² 5 వస్తుంది. అదే కనిష్ట విలువ అడిగితే -√3² ప్లస్ 4² అది కూడా 5 వస్తుంది, బట్ -5. ఇది సింపుల్గా ఐ మీన్ జస్ట్ 1 స్టెప్లో. అయితే కొంచెం అది ఇది అడగాలనుకుంటే అతను ఆ ఫార్ములా అయితే ఏం మారదండి. ఈ ఫార్ములా అనేది ఇప్పుడు లెట్సే అతను 12 sin θ ప్లస్ 5 cos θ మైనస్ 7 అని ఇచ్చాడు అనుకోండి. సో ఇలాంటప్పుడు కూడా సో మనం గరిష్ట విలువ కావాలంటే ఏం చేస్తాం, యాజ్ పర్ ద ఫార్ములా √12² ప్లస్ 5² మైనస్ 7. అదే కనిష్ట విలువ అడిగితే -√12² ప్లస్ 5² మైనస్ 7. సో ఇది వచ్చేసి మనకి 13 అంటే ఇది 169 144 25 169 కాబట్టి 13 వస్తుంది. 13 - 7 6. అదే ఇది అడిగితే -13 - 7 వచ్చేసి -20. సో అంటే గరిష్ట విలువ వచ్చేసి 6, కనిష్ట విలువ వచ్చేసి -20. సో ఇట్లా మనం జస్ట్ క్వశ్చన్ చూసే మనం ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఇదంతా వన్ వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. సో ఇది కాకుండా ఇందులో ఏంటంటే ఓన్లీ సైన్ కాస్ ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు వాటి విలోమాలు వాటి స్క్వేర్లు అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే a sin² θ ప్లస్ b cos² θ. లేకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎట్లా 7 cos² θ ప్లస్
3 sin square theta ఉందనుకోండి. ఇలా ఉన్న ఎక్స్ప్రెషన్కి అతను గరిష్ట విలువ కనిష్ట విలువ అడిగాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం మనం అంటే మొత్తాన్ని ఒకటే వేరియబుల్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ 7 cos square theta ఉంది కదా, దీన్ని ఏమని రాస్తా అంటే 4 cos square theta ప్లస్ 3 cos square theta అని స్ప్లిట్ చేశా. సో ఎందుకనేది ఇప్పుడు చెప్దాం. సో ఇలా స్ప్లిట్ చేసి ప్లస్ 3 sin square theta అని యాజ్ టీజ్గా రాస్తాం. సో తర్వాత 4 cos square theta ఉంటుంది ప్లస్ 3 cos square theta ప్లస్ 3 sin square theta కదా, 3 కామన్ తీస్తే cos square theta ప్లస్ sin square theta. సో దీని విలువ ఎంత 1. సో అప్పుడు మనకేమొస్తుంది 4 cos square theta ప్లస్ 3 వస్తుంది. సో దీని యొక్క గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ చేయాలనుకోండి. ఇప్పుడు cos square theta యొక్క గరిష్ట విలువ ఎంత 1 కదా. సో 4 × 1 ప్లస్ 3 ఇది వచ్చేసి దాని గరిష్ట విలువ అవుతుంది. అదేవిధంగా cos square theta యొక్క మినిమం వాల్యూ ఎంత 0. సో 4 × 0 ప్లస్ 3 ఈ 3 అనేది కనిష్ట విలువ అవుతుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 7 అనేది గరిష్ట విలువ, 3 అనేది కనిష్ట విలువ. అంతేగాని మీరు డైరెక్ట్గా చేయకూడదండి. అంటే cos square thetaకి గరిష్ట విలువ 1, sin square theta గరిష్ట విలువ 1 అని చెప్పి 7 ప్లస్ 3 వేసి 10 వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఎగ్జామ్లో అలాంటి బ్లండర్స్ చేయకండి, అది తప్పు. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఒకటే వేరియబుల్లోకి కన్వర్ట్ చేసి దాని తర్వాత మీరు దానికి కనిష్టం కానీ గరిష్టం కానీ అసైన్ చేయాలి. కానీ మీరు ముందే దీనికి ఇండివిజువల్గా ఇంత ఉంటుంది దానికి అంత ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా వేయకూడదు. బట్ ఎగ్జామ్లో ఏంటంటే ఇంత చేసే ఛాన్స్ ఉండదు. డైరెక్ట్ చూడగానే చెప్పొచ్చు. ఇప్పుడు 7 sin square theta ప్లస్ 3 cos square 3 sin square thetaలో 7 అనేది మ్యాక్సిమం వాల్యూ అయింది, 3 అనేది మినిమం వాల్యూ అయింది. కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్లో ఏదైతే కోఎఫిషియంట్ ఎక్కువ ఉంటుందో అది గరిష్ట విలువ, ఏదైతే కోఎఫిషియంట్ తక్కువ ఉంటుందో అది కనిష్ట విలువ. ఇప్పుడు నేను ఇలా రాసాను అనుకోండి 10 sin square theta ప్లస్ 13 cos square theta అని రాశాను. సో ఇలాంటప్పుడు కూడా ఏంది గరిష్ట విలువ అంటే ఏముంటుంది, గరిష్ట విలువ రెండిట్లలో ఏది పెద్దది 13. అదే కనిష్ట విలువ అంటే ఏముంటుంది రెండిట్లలో ఏది తక్కువ 10. సో అట్లా డైరెక్ట్ చూసే పెట్టేయచ్చు. ఇదంతా ఏంటంటే మనకు ఎలా వచ్చింది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవడానికి ఇదంతా చూస్తాం. బట్ ఎగ్జామ్లో అయితే ఇంత అవసరం లేదు, జస్ట్ చూసే పెట్టచ్చు. ఇది ఒకటి. దీని తర్వాత చూద్దాం. దీని తర్వాత ఏముందంటే సో దీని తర్వాత ఇప్పుడు మనం సైన్ కాస్ చూసాం కదా, నెక్స్ట్ ఏం చూద్దామంటే tan cot చూద్దాం. సో tan cot అంటే అది చూసే ముందు మనకు ఒక చిన్న ఇదేముంటుందంటే AM > GM. అంటే మనకి ఎప్పుడైనా అంక మధ్యమం ఈజ్ > గుణ మధ్యమం అని ఒక చిన్న రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు రెండు సంఖ్యలు ఉన్నాయనుకోండి AB. సో వాటి యొక్క అంక మధ్యమం AM ఏమవుతుంది A+B/2. అవే వాటి గుణమధ్యమం ఏమవుతుంది √AB అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు A tan square theta B cot square theta ఈ రెండు టర్మ్స్ అనుకోండి. సో ఈ రెండింటికి AM > GM రాస్తే అంక మధ్యం ఏముంటుంది A tan square theta ప్లస్ B cot square theta /2. GM ఏమవుతుంది ప్రొడక్ట్ కదా. సో అంటే A tan square theta ఇంటూ B cot square theta. ఇది వచ్చేసి AM అంటే అంకమధ్యం అంటే రెండింటిని యాడ్ చేసి /2 చేస్తాం. అదే ఒకవేళ మీకు గుణమధ్యమం కావాలంటే రెండింటిని మల్టిప్లై చేసి వాటికి √ తీసుకుంటాం. సో దీని తర్వాత ఏమొస్తుంది A tan square theta ప్లస్ B cot square theta > 2 టైమ్స్ ఇది ఎటు వెళ్తే tan square theta cot square theta 1 అవుతుంది. సో 2√AB అవుతుంది. సో ఇది మన అల్టిమేట్ ఆన్సర్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏందన్నట్టు. సో 2√AB అనేది దాని యొక్క కనిష్ట విలువ సో ఇదే విధంగా మీరు వేరే దాన్ని కూడా ప్రూవ్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మీకు సెకండ్ స్క్వేర్ టీటా కొసెకండ్ స్క్వేర్ టీటా అయితే ఉంటుందో దాన్ని కూడా ఇట్లా కన్వర్ట్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మూడింటిని ఇప్పుడు దాన్ని కూడా ఒకవేళ చూద్దాం. ఒకవేళ క్వశ్చన్లో మనకి A సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ B కొసెకండ్ స్క్వేర్ టీటా ఉందనుకోండి. ఇప్పుడు దీనికి అతను గరిష్ట విలువ కనిష్ట విలువ అడిగితే మనం మొదటగా ఏం చేయాలంటే ఫస్ట్ గరిష్ట విలువ కనిష్ట విలువ చేయాలనుకుందాం. దీని యొక్క కనిష్ట విలువ అడిగాడు. మనం మొదటగా ఏం చేద్దామంటే
దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan cotలో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు సీకెంట్ ఉంది, కొసీకెంట్ ఉంది. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు? సీకెంట్ స్క్వేర్ టీటాని 1 + tan స్క్వేర్ టీటా కన్వర్ట్ చేయొచ్చు, ప్లస్ b ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ టీటాని 1 + cot స్క్వేర్ టీటా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? a + a tan స్క్వేర్ టీటా ప్లస్ b + b cot స్క్వేర్ టీటా వస్తుంది. సో ఇక్కడ a ఇక్కడ b కాబట్టి సో a + b ప్లస్ నెక్స్ట్ మిగిలింది ఏముంది? a tan స్క్వేర్ టీటా ప్లస్ b cot స్క్వేర్ టీటా. మనం ఇప్పుడే ఇది ఏం చూసాం? దీని మొత్తానికి కనిష్ట విలువ 2√ab అని చూసాం. సో ప్లస్ 2√ab దీని యొక్క కనిష్ట విలువ. సో దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చు? √a² ప్లస్ √b² ప్లస్ 2 × √a × √b. సో ఈ మొత్తాన్ని కలిపితే √a ప్లస్ √b ద ఎంటైర్ థింగ్ ² అని రాయొచ్చు. సో అంటే మీకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు a సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ b కొసీకెంట్ స్క్వేర్ టీటా అని ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు దాని గరిష్ట విలువ చేయడం అనేది మన సాధ్యం కాదు, అంటే అది నిర్వచించలేనిబడింది. మనకు ఒకటి పాసిబుల్ ఏంటంటే దాని యొక్క కనిష్ట విలువ. సో కనిష్ట విలువ ఎప్పుడు వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి √a ప్లస్ √b². సో ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒక ప్లేస్ దగ్గర రాస్తే నెక్స్ట్ పేజ్లో రాస్తా. సో దాన్ని జస్ట్ ఫాలో అవ్వండి. ఎలా అంటే ఎప్పుడైనా మీకు a sin స్క్వేర్ టీటా ప్లస్ b cos స్క్వేర్ టీటా ఉంటే సో దాని యొక్క గరిష్ట విలువ కావాలంటే సో సింపుల్గా ఏంటంటే హయ్యర్ ఆఫ్ a, b ఏబీలో ఏది ఎక్కువ ఉంటే అదే హయ్యర్. సో అదే ఒకవేళ మీకు కనిష్ట విలువ కావాలనుకోండి అప్పుడేం రాస్తారు? లోవర్ ఆఫ్ ఏబీ. సో ఏబీలో ఏది ఎక్కువ ఉంటే అది గరిష్ట విలువ, ఏబీలో ఏది తక్కువ ఉంటే అది కనిష్ట విలువ. దాని తర్వాత a tan స్క్వేర్ టీటా ప్లస్ b cot స్క్వేర్ టీటా. ఇదే కాకుండా మిగతా విలోమ నిష్పత్తులు కూడా రాయొచ్చు. ఇప్పుడు tan cot అనేవి విలోమ నిష్పత్తులు. అదే సైన్ రాసా అనుకోండి, సైన్కి విలోమం ఏంటిది? కొసీకెంట్. అదేవిధంగా ఏ కాస్ రాసా అనుకోండి, కాస్కి విలోమం ఏంటిది? సీకెంట్. సో ఈ మూడిట్లలో ఏది చూసినా కానీ సో ఈ మూడు ఎక్స్ప్రెషన్లకి కనిష్ట విలువ వచ్చేసి 2√ab అవుతుంది. ఇదే కాకుండా ఒకవేళ అతను a సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ b కొసీకెంట్ స్క్వేర్ టీటా ఇచ్చాడు అనుకోండి, సో దానికి కనిష్ట విలువ వచ్చేసి ఇప్పుడే మనం డిరైవ్ చేసినట్టు సో మనకు డైరెక్ట్గా √a ప్లస్ √b² అవుతుంది. అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే వాడు ఏది ఎగ్జామ్ ప్రిపేర్ చేసే అతను సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని అతను ఎలా అయినా ఇంటర్నల్గా ట్విస్ట్ చేయొచ్చు. సో అతను ఎలా ఇంటర్నల్గా ట్విస్ట్ చేసినా మన అల్టిమేట్ కాన్సెప్ట్ అనేది వేరీ అవ్వకూడదు. ఇట్ మస్ట్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూద్దాం, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఇలా చూసుకోండి. ఇప్పుడు 25 sin స్క్వేర్ టీటా ప్లస్ 16 cos స్క్వేర్ టీటా ఉందనుకోండి. సిమిలర్లీ 25 tan స్క్వేర్ టీటా ప్లస్ 16 cot స్క్వేర్ టీటా. సో లాస్ట్లో వచ్చేసి 25 కొసీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 16 సీకెంట్ స్క్వేర్ టీటా. ఇంకొకటి కూడా రాద్దామండి, 25 sin టీటా ప్లస్ 16 cos టీటా. ఇలా ఉన్నప్పుడు అన్నిటికీ గరిష్ట కనిష్ట విలువలు చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది sin స్క్వేర్ టీటా cos స్క్వేర్ టీటా ఉన్నప్పుడు సో దీని యొక్క గరిష్ట విలువ అడిగితే ఈ రెండిట్లలో ఏది ఎక్కువ ఉంది? 25 16 25 ఎక్కువ ఉంది కాబట్టి 25. అదేవిధంగా కనిష్ట విలువ అడిగితే రెండిట్లలో ఏది తక్కువ ఉంది? 25 16లో 16 కాబట్టి 16. సో దీని ఆన్సర్ 1 స్టెప్లో అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. దీనికి ఏంది? మనం ఓన్లీ కనిష్ట విలువ ఒక్కటే మనం కనుగొనగలం. దానికి ఫార్ములా ఏంటిది? ఇది రెండు tan స్క్వేర్ cot స్క్వేర్ అంటే ఒకదానికొకటి విలోమ నిష్పత్తులు కాబట్టి 2√ab అంటే ఏం రాయొచ్చు? 2√25 × 16. సో 2 × 5 × 4 వస్తుంది. సో అంటే ఎంత? 10 × 4 40 వస్తుంది. దీని గరిష్ట విలువ చేయలేమండి. ఇదే విధంగా దీని యొక్క కూడా కనిష్ట విలువ మాత్రమే వస్తుంది. ఎంత? √a ప్లస్ √b² అని రాసాం. అంటే ఏమొస్తుంది? √25 ప్లస్ √16² అంటే ఎంత? 5 ప్లస్ 4² లేకుంటే 81. సో ఈ మూడు కాకుండా లాస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇంతకుముందు చేసినట్టు. సో దీనికి యొక్క గరిష్ట విలువ కావాలంటే ఏం చేస్తారు? √2
25² ప్లస్ 16². అదే దీనికి కనిష్ట విలువ కావాలంటే √25² ప్లస్ 16². బట్ ఇక్కడ ఏంటంటే ఒక మైనస్ ఉంటుంది. ఒకవేళ మీరు సింప్లిఫై చేయాలంటే చేసుకోవచ్చు, బట్ అంత కూడా అవసరం లేదు. 625 ఎట్లా వస్తుంది? 625 వస్తుంది, 25², 16² అంటే 256 వస్తుంది. రెండు యాడ్ చేస్తే 81, ఇక్కడ 8. సో √881 ఇక్కడ మైనస్ √881 ఇక్కడ వస్తుంది. సో అట్లా ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, సో ఇట్లా గరిష్ట కనిష్ట విలువలు ఎక్కడ అడిగినా కానీ మనం సింపుల్గా చేయొచ్చు. ఇవే కాకుండా మనకి ఇంకా వేరే కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి. సో ఆ టైప్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టైప్లో ఏంటంటే, సో ఫస్ట్ ఏం రాద్దామంటే, ఇప్పుడు మీకు sin పవర్ n θ cos పవర్ n θ, మీకు ఇది ఎప్పుడు క్వశ్చన్లో కనబడ్డా కానీ గుర్తుపెట్టుకోండి, దీని యొక్క గరిష్ట విలువ వచ్చేసి 1/2 హోల్ పవర్ n అన్నట్టు. సో 1/2 హోల్ పవర్ n, లేకుంటే 1/2 పవర్ n అనుకున్నా పర్లేదు, రెండు మీన్ ద సేమ్ థింగ్. ఇప్పుడు సో అంటే ఇప్పుడు నేను ఒకవేళ మీకు sin³ θ cos³ θ అని రాశాను అనుకోండి. సో దీని గరిష్ట విలువ అంటే డైరెక్ట్గా ఏం చేస్తారు? 1/2³ లేకుంటే 1/8. అదే మీకు sin² θ cos² θ రాశాను అనుకోండి, దీని గరిష్ట విలువ ఏమవుతుంది? 1/2 హోల్ స్క్వేర్ లేకుంటే 1/4. ఇక్కడ మీకు ఎప్పుడైనా మీకు ఇక్కడ ఈ టూ పవర్స్ ఉన్నప్పుడు, ఐ మీన్ ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, సో కనిష్ట విలువ వచ్చేసి 0 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్లు ఉన్నాయి కదా, స్క్వేర్లు ఉన్న ప్రతిసారి కనిష్ట విలువ 0నే అవుతుంది. కానీ దానికి గరిష్ట విలువ అనేది మనం చెప్పలేము. ఐ మీన్ క్యూబ్స్ ఉన్నప్పుడు మాత్రం కనిష్ట విలువ చెప్పలేము, బట్ మనకు స్క్వేర్స్ ఉన్నప్పుడు మాత్రం కనిష్ట విలువ 0 అని చెప్పేయచ్చు. ఇప్పుడు దీని బేస్ మీద అప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైనా a+b హోల్ స్క్వేర్ ఏమని రాస్తాం మనం? a² + b² + 2ab అని రాస్తాం. ఇందులో నుంచి a² + b² కావాలంటే a+b హోల్ స్క్వేర్ - 2ab అని రాస్తాం. అంటే sin² θ హోల్ స్క్వేర్ ప్లస్ cos² θ హోల్ స్క్వేర్ ఉందనుకోండి, దాన్ని ఏమని రాస్తాం? sin² θ ప్లస్ cos² θ హోల్ స్క్వేర్ -2 sin² θ ఇంటూ cos² θ. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎలాగో 1 అని తెలుసు కాబట్టి 1 - 2 sin² θ cos² θ వస్తుంది. సో ఇదేంటిది? sin² హోల్ స్క్వేర్ ప్లస్ cos² హోల్ స్క్వేర్ అంటే sin పవర్ 4 θ ప్లస్ cos పవర్ 4 θ. సో మీరు ఎప్పుడైనా sin పవర్ 4 θ ప్లస్ cos పవర్ 4 θ చేస్తే 1 మైనస్ ఇది వస్తుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా sin పవర్ 6 θ ప్లస్ cos పవర్ 6 θ అని కూడా ఇదే మెథడ్లో ప్రూవ్ చేయొచ్చు. అది వచ్చేసి 1 - 3 sin² θ cos² θ వస్తుంది. సో అంటే యాజ్ పర్ ద క్వశ్చన్. సో ఇవి రెండు ఎందుకు చూస్తున్నామంటే వీటి అప్లికేషన్స్ కూడా మనకు నెక్స్ట్ క్వశ్చన్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్స్లో ఎలా ఉంటాయంటే వాటి యొక్క గరిష్ట విలువ అడగడం కానీ లేకుంటే వాటి యొక్క కనిష్ట విలువ అడగడం కానీ చేస్తుంటాడు. సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ sin పవర్ 4 θ ప్లస్ cos పవర్ 4 θతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అంటే రెగ్యులర్ ప్రాసెస్లో ఇద్దాం. సో వాడు ఏంటంటే ఐ మీన్ క్వశ్చన్లో ఇది ఇచ్చి దాని యొక్క గరిష్ట విలువ దాని యొక్క కనిష్ట విలువ అడుగుతాడు. సో దాని యొక్క గరిష్ట విలువ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే sin పవర్ 4 θ ప్లస్ cos పవర్ 4 θ అని ఇమ్మీడియట్గా రిడ్యూస్ చేస్తాం. రిడ్యూస్ చేస్తే డైరెక్ట్ ఏం రాయొచ్చు? 1 - 2 sin² θ ఇంటూ cos² θ. ఇప్పుడు దీని యొక్క గరిష్ట విలువ కావాలనుకోండి, గరిష్ట విలువ ఏమవుతుంది? గరిష్ట విలువ కావాలంటే ఇప్పుడు ఇది తీసివేస్తున్నాం కాబట్టి ఇది ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ విలువ, అంటే దీని యొక్క ఎంత తక్కువ వాల్యూ ఎంత? sin² θ cos² θ అది 0. సో అప్పుడు గరిష్ట విలువ ఏమొస్తుంది? 1 - 2 × 0 1 వస్తుంది. అదే విధంగా మీరు దీనికి కనుక కనిష్ట విలువ కావాలనుకోండి, ఐ మీన్ ఇదే ఎక్స్ప్రెషన్కి 1 - 2 × sin² θ cos² θకి కనిష్ట విలువ కావాలంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇది గరిష్టంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ తీసివేస్తే అంత విలువ అనేది తగ్గుతుంది కాబట్టి. సో అదేం రాస్తాం? 1 - 2 ఇంటూ, సో దీని యొక్క గరిష్ట విలువ ఎంత? sin² θ cos² θ అది 1/2 హోల్ స్క్వేర్. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 హోల్ స్క్వేర్.
సో 1 - 2/4 అంటే 1/2 వస్తుంది అట్లా. సో అంటే ఇక్కడ మనం ఫాలో అయింది ఒకటి ఏంటంటే మనం దీనికి గరిష్ట విలువ కావాలంటే sin² θ cos² θ యొక్క కనిష్ట విలువను తీసుకోవాలి. అదెంత 0. ఎందుకంటే మీరు ఎంత తక్కువ తీసివేస్తే అంత ఎక్కువ విలువ ఉంటుంది. అదేవిధంగా రివర్స్ ఏంటిది, మీరు ఎంత ఎక్కువ వాల్యూని తీసివేస్తే అంత కనిష్టంగా ఆ విలువ అనేది తయారవుతుంది. ఇది ఫస్ట్ కేస్. అదేవిధంగా మీరు sin⁻6θ + cos⁻6θ చూసారనుకోండి, దీన్ని కూడా ఏమని రాయొచ్చు, 1 - 3 sin² θ cos² θ అని రాయొచ్చు. ఇప్పుడు దీనికి కూడా అతని క్వశ్చన్లో గరిష్ట విలువ కనిష్ట విలువ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా 1 - ఇంతకుముందు ప్రశ్నలానే 1 - 3 × 0 కింద వచ్చేసి 1 - 3 దీని యొక్క గరిష్ట విలువ 1/4 వేసేయండి. సో ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 1/4. సో డైరెక్ట్గా 1 స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి గరిష్ట విలువ కావాలంటే ఇది కనిష్టంగా ఉండాలి, అంటే అప్పుడు 0 ఉండాలి. అదే ఒకవేళ మొత్తం కనిష్ట వాల్యూ కావాలంటే దీని యొక్క గరిష్ట విలువ ఉండాలి, అది 1/4 అని తీసేసుకుంటాం. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ అనేది మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు కూడా సో అది చూసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే sin² θ + cos² θ + sec² θ + tan² θ + cosec² θ + cot² θ ఈ మొత్తానికి కనిష్ట విలువ ఎంత? సో ఇలా కనిష్ట విలువ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని సింప్లిఫై చేసేటప్పుడు యాజ్ పర్ ద నామ్స్ వెళ్తాం. ఇప్పుడు sin² θ + cos² θ ఎంత, 1 ప్లస్ ఇప్పుడు sec² θ ఉంది, ఇక్కడ tan² θ ఉంది. మనకేం తెలుసు, sec² θ - tan² θ చేస్తే 1 వస్తుందని తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే మధ్యలో ప్లస్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మొత్తాన్ని ఒక వేరియబుల్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు sec² θని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాస్తే ఏమని రాయొచ్చు, 1 + tan² θ ప్లస్ ఈ tan² θ యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి రాసేయండి, ప్లస్ cosec² θ ఉంది ప్లస్ cot² θ. మైనస్ ఉంటే 1 అని తెలుసు, బట్ ప్లస్ ఉంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి దాన్ని కూడా కాట్లో కన్వర్ట్ చేయండి. అంటే దీన్ని 1 + tan² θ కన్వర్ట్ చేసాం, sec² θని cosec² θని 1 + cot² θ కన్వర్ట్ చేసాం, లాస్ట్లో మళ్ళీ cot² θ. అప్పుడు ఏమొస్తుంది, 1 + 1 + 1. సో 3 ప్లస్ ఇక్కడ ఒక tan² θ ఇక్కడ ఒక tan² θ, 2 tan² θ + 2 cot² θ. సో అది మొత్తం ఇక్కడ రాయండి, ప్లస్ 2 cot² θ. సో 3 + 2 కామన్ తీస్తే tan² θ ప్లస్ cot² θ వస్తుంది. సో దీనికి మనకు ఆల్రెడీ ఒకవేళ మనకు ఇంతకుముందు చూసాం కదా, a tan² θ ప్లస్ b cot² θ ఉంటే దీని యొక్క 2√ab అనేది దీని యొక్క మినిమం వాల్యూ లేకుంటే కనిష్ట విలువ. సో అలాంటప్పుడు దీనికి కూడా ఏమొస్తుంది, 2√ab చేస్తే tan² θ ప్లస్ cot² θకి 2√1 × 1 డైరెక్ట్గా 2a వస్తుంది కనిష్ట విలువ. సో అప్పుడు ఏం చేస్తాం, 3 + 2 × 2. సో ఆన్సర్ అనేది మనకి 7 వస్తుంది. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ అనేది మనం ప్రొసీడ్ అవుతాం. సిమిలర్లీ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సో దీని తర్వాత ఏంటంటే మనకు రెండు క్లబ్ చేసినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఇస్తుంటాడు, sin² θ ప్లస్ 2 sin θ ప్లస్ 3. సో ఇలా ఇచ్చి దీని యొక్క కనిష్ట విలువ మరియు గరిష్ట విలువ అడుగుతాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు వాటి యొక్క గరిష్ట కనిష్ట విలువలు అంటే మీరు మొదట ఏం చేస్తారంటే sin θకి -1 0 1 సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. ఇప్పుడు sin θ -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి, -1² + 2 × -1 + 3 అంటే ఎంత, 1 - 2 + 3 అంటే 2 వస్తుంది. సిమిలర్లీ 0 సబ్స్టిట్యూట్ చేయండి sin θ ప్లేస్లో, అప్పుడు ఎంత వస్తుంది, 0² + 2 × 0 + 3 అంటే 3 వస్తుంది. అదే 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² + 2 × 1 + 3 అంటే ఎంత, 6 వస్తుంది. సో ఈ 3 విలువల్లో ఏదైతే గరిష్టంగా ఉందో అది మన గరిష్ట విలువ. అంటే ఏది గరిష్టంగా, ఇది గరిష్ట విలువ. అదేవిధంగా ఏది కనిష్టంగా ఉంది, 2, ఇది కనిష్ట విలువ. సింపుల్గా మీరు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నా ఇది ఒక్కటే చేయండి. సింపుల్గా ఏంటంటే sin θ ఏదైనా సైన్ కానీ కాస్ కానీ ఆ రెండిట్లలోనే ఇస్తుంటాడు.
సో సైన్ టీటా కానీ కాస్ టీటా కానీ ఏది ఇచ్చినా కానీ మీరు -1 0 1 అని ఆ 3 వాల్యూస్కి సబ్స్టిట్యూట్ చేయండి. సో మీకు ఏదైతే గరిష్టంగా ఉంటుందో అది గరిష్ట విలువ అవుతుంది, ఏదైతే కనిష్టంగా ఉందో ఆ మూడిట్లలో అది కనిష్ట విలువ అవుతుంది. సో దీని మీద మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే cos స్క్వేర్ టీటా ప్లస్ 3 cos టీటా ప్లస్ 1 అని ఇచ్చాడు. దీనికి కూడా ఏం చేస్తారు, ఫస్ట్ కాస్ టీటా ఈక్వల్ టు -1, తర్వాత 0, తర్వాత 1 ఈ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, -1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1 అంటే 1 -3 ప్లస్ 1 అంటే మనకు వచ్చేసి -1 వస్తుంది. అదే 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి అప్పుడేమొస్తుంది 0 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 1 అంటే నథింగ్ బట్ 1. అదే 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 5 వస్తుంది. అంటే ఈ -1 అనేది కనిష్ట విలువ, ఈ 5 అనేది గరిష్ట విలువ. ఇట్లా సైన్ స్క్వేర్లు కాస్ స్క్వేర్లు ఇట్లా యాడ్ అయినప్పుడు మనం ఇలా రాస్తాం అన్నట్టు అది. సో దీంతో ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అనేవి మ్యాక్సిమం అడిగితే ఇక్కడ వరకు అడగొచ్చండి, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ స్కోప్ కూడా ఎక్కువ లేదు, ఎందుకంటే వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ దేర్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ దెమ్. సో నెక్స్ట్ ఏంటంటే మనం కొన్ని మల్టిపుల్ యాంగిల్స్ చూద్దాం. సో మల్టిపుల్ యాంగిల్స్కి ఫార్ములాలు రాద్దాం. సో ఆ ఫార్ములాలు మనకి ఎగ్జామ్లో జనరల్గా అయితే ఎక్కువ అడగట్లేదు, బట్ బెటర్ ఏంటంటే మనకు ఒక ఐడియా ఉంటే బెటర్. సో అదేంటంటే సైన్ a ప్లస్ బి. సో సైన్ a ప్లస్ బి అంటే ఏం రాస్తాం, సైన్ a కాస్ బి ప్లస్ కాస్ a సైన్ బి. అదేవిధంగా సైన్ a మైనస్ బి ఉందనుకోండి అదేం రాస్తాం, సైన్ a కాస్ బి మైనస్ కాస్ a సైన్ బి. అదేవిధంగా కాస్ a ప్లస్ బి ఉంటాయి, సో దాన్ని ఏమని రాస్తాం, కాస్ a కాస్ బి మైనస్ సైన్ a సైన్ బి. అదేవిధంగా కాస్ a మైనస్ బి ఉంటే సో కాస్ a కాస్ బి ప్లస్ సైన్ a సైన్ బి. సో ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ అండి, అక్కడక్కడ ఎక్కడైనా యూజ్ అయితే వాడుకోవచ్చు. ఒకవేళ tan a ప్లస్ బి అంటే tan a ప్లస్ tan b బై tan a మైనస్ tan b. మీరు అన్నిటికీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇప్పుడు సైన్ a ప్లస్ బి గుర్తుపెట్టుకోనుకోండి, సైన్ a మైనస్ బిలో ఏముంది, ప్లస్ అనేది మైనస్తో రిప్లేస్ అయింది, పెద్ద తేడా ఏం లేదు. అదే కాస్ a ప్లస్ బి గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇందులో ఏముంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో ఇక్కడ ఏంటంటే రివర్స్ సైన్లు వస్తాయి, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అన్నట్టు. ఇప్పుడు నేను tan a మైనస్ బి తీసుకున్నాను అనుకోండి, జస్ట్ రివర్స్ సైన్లు పెట్టి చెప్పేయచ్చు. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఏముంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, tan a మైనస్ tan b బై ఇది ఒక్క నిమిషం ఇదేంటంటే ఇది జస్ట్ చిన్న కరెక్షన్, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఇది. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ రివర్స్ అయిండు, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఈ ఫార్ములాస్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో కొన్ని కేసుల్లో చాలా యూస్ఫుల్ ఉంది. మనం ఏంటంటే a ప్లస్ బి ఫార్ములాలు గుర్తుంటాయి, a మైనస్ బి ఫార్ములాలు అనేవి ఆటోమేటిక్గా వాటి రిపర్కషన్సే కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఉండదు. సిమిలర్లీ ఇంక కొంచెం మనం వేరే టైప్స్ కూడా చూద్దాం. అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఇతను ఇలా ఇస్తాడు tan 45 ప్లస్ టీటా అని, అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, tan 45 tan a ప్లస్ బి ఫార్ములా ఉంది కదా, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. సో మనకు సింప్లిఫై చేస్తే ఇది 1 ప్లస్ tan టీటా బై 1 మైనస్ tan టీటా. అదేవిధంగా మీరు tan 45 మైనస్ టీటా చూస్తే అది వచ్చేసి 1 మైనస్ tan టీటా బై 1 ప్లస్ tan టీటా. సో మనకు tan 45 ప్లస్ టీటా, tan 45 మైనస్ టీటా ఈ రెండు గుర్తుంటాయి. సో ఎగ్జామ్ హాల్లో ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, సో ఎగ్జామ్లో డైరెక్ట్గా వీటి అప్లికేషన్ అడగండి. ఎలా ఇస్తాడంటే ఒక క్వశ్చన్లో cos 10 degrees ప్లస్ sin 10 degrees బై cos 10 degrees మైనస్ sin 10 degrees అని ఇస్తాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం చేద్దామంటే ఆన్సర్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఇస్తాడు. ఎట్లా అంటే tan 40 తర్వాత tan 60, సో లేకుంటే tan 55 లేకుంటే tan 35 ఇట్లా ఇస్తుంటాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. సో ఎలా చేయాలి అంటే, సో ఇప్పుడు 10 degrees ఉంది,
ఇప్పుడు పైన కింద 10 degrees ఉంది. మన కాస్ సైన్ ఇట్లా కాస్ సైన్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఉన్నప్పుడు ట్యాన్ రావాలంటే మనం ఎప్పుడైనా ఏం గుర్తుపెట్టుకోవాలి, సైన్ని కాస్తో డివైడ్ చేస్తేనే మనకు ట్యాన్ వస్తుంది. ఇక్కడ కూడా మనం మొత్తాన్ని ఎక్స్ప్రెషన్ ఏం చేస్తారంటే కాస్తో డివైడ్ చేయండి. కాస్ట్ ఎంతో న్యూమరేటర్ని డివైడ్ చేయండి, కాస్ట్ ఎంతో డినామినేటర్ని కూడా డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది 1 + tan 10 degrees బై 1 - tan 10 degrees. ఇది ఎగ్జాక్ట్లీ ఏ ఫార్మాట్లో ఉంది, 1 + tan θ బై 1 - tan θ. అంటే డైరెక్ట్గా ఏం రాయొచ్చు, tan 45 + θ అంటే tan 45 ప్లస్ ఈ θ 10 కదా, సో అంత tan 55. ఒకవేళ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో ఉంటే సో ట్యాన్కి పూరకం కాట్, 55కి పూరకం ఏముంది 35. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం వెళ్ళిపోవచ్చు. అది అప్లికేషన్ అన్నట్టు. నెక్స్ట్ ఈ వేరే చూద్దాం ఇందులోని. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఆ రెండు కంబైన్డ్ యాంగిల్స్ని కలిపి అడిగే క్వశ్చన్స్ ఉంటాయండి. సో కంబైన్డ్ యాంగిల్స్ని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇన్ ఎనీ కేస్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అనుకోండి. సో మీరు రెండు సైడ్లు ట్యాన్ అప్లై చేశారు. సో మీరు రెండు సైడ్లు ట్యాన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బి ప్లస్ సి. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి బై 1 - tan b ఇంటూ ట్యాన్ సి. తర్వాత క్రాస్ మల్టిప్లై అండి, ఏమొస్తుంది tan a మైనస్ tan a ఇంటూ tan b ఇంటూ tan c. సో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు tan b ప్లస్ tan c. ఇఫ్ ఐ టేక్ ఎవ్రీథింగ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పుడేమొస్తుంది, tan a ఈ tan b ప్లస్ tan c లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ tan b మైనస్ tan c ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం tan a tan b tan c. సో మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా ఏంటంటే రివర్స్ కండిషన్ అడగడానికి ట్రై చేస్తాడు. ఎట్లా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇచ్చి ఇది ప్రూవ్ చేయమంటే జనరల్గా ఎవరైనా ఎక్కువ మంది సాల్వ్ చేస్తుంటారు కాబట్టి రివర్స్ ఇట్లా అడుగుతుంటాడు. అంటే ఏబీసీల మధ్య రిలేషన్ ఎలా ఉందంటే tan a మైనస్ tan b మైనస్ tan c ఈక్వల్ టు ఇదని ఉంది. సో దాని నుంచి మనకు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎగ్జాక్ట్లీ ఏబీసీ అని. సో ఇప్పుడు మీరు ఒకవేళ క్వశ్చన్లో మీకు tan d మైనస్ tan e మైనస్ tan p ఈజ్ ఈక్వల్ టు tan d tan e tan p ఉందనుకోండి, ఇక్కడ కూడా ఏం రాసే రిలేషన్ d ఈజ్ ఈక్వల్ టు e ప్లస్ p అట్లా. సో అట్లా క్వశ్చన్ బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో దీని గురించి వేరే క్వశ్చన్లలో వేరే వేరే అప్లికేషన్స్ కూడా అడిగే స్కోప్ ఉంది. సో వేరే ఆ స్కోప్ ఎలా ఉందంటే దాని ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూద్దాం, సో దట్ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఎట్లా అంటే సో క్వశ్చన్లో ఇలా అడుగుతాడు, tan 70 మైనస్ tan 20 మైనస్ tan 50. సో మీరు ఇక్కడ జస్ట్ చూడగానే ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేస్తే 70 20 50. సో 70 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 50 అని రాయొచ్చు. అలా ఉన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అయినప్పుడు tan a మైనస్ tan b మైనస్ tan c ఇప్పుడే రాసాం కదా, ఏమనైద్ది tan a tan b tan c అవుతుంది. సో ఇక్కడ కూడా అదే అప్లై చేస్తే ఏమొస్తుంది, tan a అంటే tan 70 tan b అంటే tan 20 ఇంటూ tan c అంటే tan 50. సో ఇక్కడ 70 ఇక్కడ 20 ఉంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత, ఇక్కడ ఏంటంటే 70 20 అనేవి పూరక కోణాలు. సో పూరక కోణాలు ఉన్నప్పుడు tan a ఇంటూ tan b వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో 1 ఇంటూ tan 50, లేకుంటే ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా tan 50 వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తే tan 45 ప్లస్ 5 రాసి 1 ప్లస్ tan 5 బై 1 మైనస్ tan 5 అని కూడా రాసుకోవచ్చు. లేకుంటే ఇంకా ఎక్స్పాండ్ చేస్తే మీకు cos 5 ప్లస్ sin 5 బై cos 5 మైనస్ sin 5. సో అట్లా మీరు ఇంతకుముందు చేసిన క్వశ్చన్ నుంచి రివర్స్ అన్నట్టు. మనం ఏంటంటే ఇంతకుముందు దానిలో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇందులో ఏంటంటే రివర్స్ వస్తున్నాం. సో బట్ డౌన్ ద లైన్ ఏంటంటే ఆన్సర్ అనేది ఇక్కడే ఆపేస్తాడండి, 99% ఇక్కడే ఆపేస్తాడు. ఒకవేళ ఫర్దర్ ప్రొసీడ్ అయినా కానీ యూ కెన్ ఫాలో ద సేమ్ స్టెప్స్ యాజ్ డిస్క్రైబ్డ్ హియర్. సో సిమిలర్లీ ఇంకా వేరే ఫార్ములాస్ కూడా విల్ చేస్తాయి, ఐ మీన్ ఆ 2θ ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ 2θ ఫార్ములా ఎలా ఉంటాయో చూద్దాం. ఎలా అంటే sin 2θ ఇదేంటంటే దీనికి ఫార్ములా 2 sin θ cos θ, లేకుంటే దీన్ని ఏం రాస్తారంటే 2 tan θ బై 1 ప్లస్ tan square θ.
అదేవిధంగా కాస్ టు టీటాకి అనేది మల్టిపుల్ ఫార్ములాస్ ఉంటాయండి. దీన్ని ఏం రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాయొచ్చు, లేకుంటే అదే నథింగ్ బట్ కాస్ పవర్ 4 టీటా మైనస్ సైన్ పవర్ 4 టీటా రాయొచ్చు. ఇప్పుడు మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ రాశారనుకోండి 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 వస్తుంది. మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రాస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ రాస్తే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఇవి బేసిక్ ఎక్స్ప్రెషన్స్. ఇవి కాకుండా ఒకవేళ మీకు ట్యాన్ 2 టీటా కావాలనుకుంటే ఇది వచ్చేసి 2 ట్యాన్ టీటా బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది అట్లా. సో యాజ్ పర్ ద క్వశ్చన్ అనేది మనం ప్రొసీడ్ అవుతాం. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ కూడా ఎక్కడో ఒక దగ్గర అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి అది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఎన్ని రకాల క్వశ్చన్ అడుగుతాడో మనం అన్ని రకాలుగా ముందే ప్రిపేర్ అయి ఉంటే ఎగ్జామ్ హాల్లో మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు దీని మీద కొన్ని డిరైవ్ కూడా చేస్తాడండి. కొన్ని డెరివేషన్ ఎలా చేస్తాడు, ఇప్పుడు నాకు సైన్ 15 డిగ్రీస్ ఉంది, దీన్ని ఏమని రాస్తాడు, సైన్ ఆఫ్ 45 మైనస్ 30 అని రాస్తాడు. సో ఈ సైన్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది అంటే ఏం రాయొచ్చు, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అని రాయొచ్చు. సో ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. సో అప్పుడు సైన్ 45 1/√2 కాస్ 30 √3/2 తర్వాత కాస్ 45 1/√2 సైన్ 30 1/2. సో అప్పుడు ఏం మిగులుతుంది, √3/2√2 మైనస్ 1/2√2, లేకుంటే రెండింటిని క్లబ్ చేస్తే √3 మైనస్ 1/2√2 వస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు లెట్స్ సే tan 15 చేశారు, ఫార్ములా ఏంది, దీన్ని కూడా స్ప్లిట్ చేస్తే tan 45 మైనస్ tan 30 అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే tan 45 మైనస్ 30, దీన్ని ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తే మనకేమొస్తుంది, tan 45 మైనస్ tan 30 బై 1 ప్లస్ tan 45 ఇంటూ tan 30. సో మనకు అందరికీ ఏం తెలుసు, tan 45 1 అని తెలుసు, tan 30 1/√3 అని తెలుసు, బై 1 ప్లస్ 1 ఇంటూ 1/√3. సో మీరు సింప్లిఫై చేస్తే √3 మైనస్ 1/√3 బై √3 ప్లస్ 1/√3 వస్తుంది. సో √3 ఎలా క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి √3 మైనస్ 1/√3 ప్లస్ 1 వస్తుంది. ఇలా డిరైవ్ చేసుకోవడానికి ఈ థింగ్స్ అనేవి హైలీ హెల్ప్ఫుల్. బట్ ఎగ్జామ్లో ఏంటంటే ఇంత డెరివేషన్ అనేది అవసరం లేదు, సింపుల్గా మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో ఆ వాల్యూస్ ఎలా రాయాలనేది ఐ విల్ రైట్ ఇట్ నౌ, జస్ట్ కాపీ డౌన్ ద సేమ్. సో ఎప్పుడైనా మీకు సో సైన్ 15 డిగ్రీస్ ఉన్నప్పుడు దట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు కాస్ 75 అండ్ బోత్ ఆర్ ఈక్వల్ టు √3 మైనస్ 1/2√2. అదే ఒకవేళ మీరు కాస్ 15 రాశారనుకోండి దట్ విల్ బీ ఈక్వల్ టు సైన్ 15 సైన్ 75 అండ్ బోత్ విల్ బీ ఈక్వల్ టు √3 ప్లస్ 1/2√2. సో ఈ రెండింటిని క్లబ్ చేసి ఒకవేళ మీరు tan 15 రాస్తే దట్స్ ఈక్వల్ టు cot 75 అండ్ బోత్ విల్ బీ ఈక్వల్ టు √3 మైనస్ 1/√3 ప్లస్ 1. ఒకవేళ మీరు ఇంకా రాసుకుంటే 2 మైనస్ √3 రాయొచ్చు, లేకుంటే దాన్నే 1/2 ప్లస్ √3 కూడా రాయొచ్చు క్వశ్చన్ బట్టి. సో cot 15 ఇవి ఏ పడినా కానీ సింపుల్గా వాటి రెసిప్రోకల్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఇప్పుడు cot 15 రాస్తే ఏం రాస్తారు, ఎగ్జాక్ట్గా రివర్స్, అంటే దట్స్ ఈక్వల్ టు tan 75 లేకుంటే √3 ప్లస్ 1/√3 మైనస్ 1. సో లేకుంటే 2 ప్లస్ √3 లేకుంటే 1/2 మైనస్ √3. మీకు ఒకవేళ tan 15 కనుక గుర్తుంటే cot 15 అనేది సింపుల్గా దాని విలోమమే కాబట్టి మీకు డైరెక్ట్ 1 స్టెప్లో ఆన్సర్ అనేది అయిపోతుంది. సో అట్లా. సో ఇది కాకుండా ఇంకా మీరు ఎక్సెట్రా ఏంటంటే వీటి అప్లికేషన్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత అప్లై చేస్తే అంత అడ్వాంటేజ్. ఇంకొక కొన్ని ఫార్ములాస్ కూడా రాద్దాం. ఎట్లా అంటే sin c ప్లస్ sin d దట్స్ ఈక్వల్ టు 2 sin, ఇది కూడా చాలా చాలా రేర్ అండి, ఒకవేళ డైరెక్ట్ ఫార్ములా అడిగితే యూజ్ అవుతుందని అంతే. అదేవిధంగా sin c మైనస్ sin d ఉందనుకోండి, సో అది వచ్చేసి ఏంటంటే 2 cos c ప్లస్ d/2 sin c మైనస్ d/2 ఉంటుంది. అదేవిధంగా cos c ప్లస్ cos d ఉందనుకోండి, సో అది వచ్చేసి 2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d/2. అదేవిధంగా cos c మైనస్ cos d ఉందనుకోండి, అదేమొస్తుందంటే -2 sin c ప్లస్ d/2
సైన్ c-d/2 వస్తుంది అట్లా. సో ఇట్లా అతను ఎలాంటి ప్రశ్నలు అడిగినా కానీ సో మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో అది ఇంకొకటి ఏంటంటే మనం ఒక డిగ్రీ మెజర్మెంట్ గురించి ఒక చిన్న పార్ట్ చూసుకుంటే మనకు జనరల్గా అనేది యాంగిల్స్ డిగ్రీల్లో ఉంటాయి, కొన్ని ఏంటంటే రేడియన్లలో కూడా ఇస్తాడు. సో ఈ రెండింటి మధ్య ఇవి భేదం తెలియాలంటే మనకి ఎప్పుడైనా 180 degrees = π రేడియన్స్ అన్నట్టు. సో ఆ రేడియన్లను ఏంటంటే మనం ఇట్లా పైన ఒక సి పెట్టుకొని డినోట్ చేసుకుంటాం. సో దీని నుంచి 1 degree = ఎంత, π/180 రేడియన్లు. అదే మనకు 1 రేడియన్ కావాలంటే 180/π డిగ్రీలు. సో మనం ఇది π/180, π అంటే 22/7/180ని సింప్లిఫై చేసి రాస్తే సో దీని నుంచి ఏమొస్తుందంటే 1 degree = 0.01746 రేడియన్స్ వస్తుంది. అదేవిధంగా దీన్ని రాసుకుంటే 1 రేడియన్ = 57 degrees 17 minutes 45 seconds వస్తుంది. అంటే ఇది అప్రాక్సిమేట్లీ అండి, జస్ట్ ఎగ్జాక్ట్గా కావాలంటే 57.296 degrees ఉంటుంది. దీన్ని మీరు ఫర్దర్గా స్ప్లిట్ చేస్తే అట్లా పైన వచ్చిన రిలేషన్ లాగా మనకు స్ప్లిట్ అవుతుంది డిగ్రీస్, మినిట్స్ అండ్ సెకండ్లకి. ఇక్కడ ఇదన్నీ అంటే మీకు ఎప్పుడైనా 1 degree = 60 minutes, 1 minute = 60 seconds. అదేవిధంగా అంటే ఈ రెండింటిని క్లబ్ చేసి రాసుకుంటే 1 degree = 3600 seconds ఉంటుంది. సో ఇవి బేసిక్స్ అండి. ఐ మీన్ ఈ కన్వర్షన్ జనరల్గా ఎక్కువ అడగట్లేదు, బట్ మనకు ఒక ఐడియా కోసం వీఆర్ రైటింగ్. సో ఇదైనా కానీ ఎక్సెట్రా. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో ఉన్నాయి, యాంగిల్ ఏ లేకుంటే ఈ పైలో కొన్ని రిలేషన్స్ రాసుకోండి. ఎట్లా, ఇప్పుడు పై ఉంది, 2π ఉంది, 2π అంటే 360 degrees, పై అంటే ఎంత 180 degrees, అదే π/2 అంటే ఎంత 90 degrees, π/4 అంటే అన్ని 2తో డివైడ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. π/4 అంటే 45 degrees, π/8 అంటే 22.5 degrees. ఇదంతా ఒక సెట్. ఇది కాకుండా మొత్తం డివైడ్ బై 3 చూద్దాం. ఇప్పుడు పై అంటే 180 కదా, సో π/3 ఎంత, π/3 వచ్చేసి 60 degrees. అదేవిధంగా π/6 చూడండి, π/6 ఎంత 30 degrees. మళ్ళీ 2తో డివైడ్ చేస్తే π/12 15 degrees. సో ఇవి కాకుండా కొన్ని మిస్లీనియస్ ఏంటంటే π/5 అడుగుతుంటాడు, అది వచ్చేసి 36 degrees. సో ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే కొన్ని క్వశ్చన్లలో మనకు డైరెక్ట్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు 75 degrees ఉంది, దాన్ని మీరు రేడియన్లలో కన్వర్ట్ చేయాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఇది రాసినప్పుడు ఐ మీన్ 180 degrees = π రేడియన్స్ అని రాసినప్పుడు సో డిగ్రీస్ నుంచి మీరు రేడియన్స్కి కన్వర్ట్ చేస్తే ఆల్వేస్ మల్టిప్లై విత్ π/180, ఎందుకంటే 1 degree = π/180 రేడియన్స్ కాబట్టి. అదేవిధంగా మీరు రేడియన్స్ నుంచి డిగ్రీస్కి కన్వర్ట్ చేస్తే ఆల్వేస్ మల్టిప్లై విత్ 180/π degrees. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు లెట్సే వాకుతాను 75 degrees ఇచ్చాడు, దీన్ని రేడియన్లకు కన్వర్ట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తారు, 75 × π/180 చేస్తారు. సో 15 టేబుల్ బాగా వస్తే 15 5s and 15 12s డైరెక్ట్గా 5π/12 రేడియన్స్ అని రాసేయచ్చు అట్లా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రిమెంబరింగ్ ఇట్. సో దీని బేస్ మీద రెండు క్వశ్చన్స్ చూద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్లో ఇలా ఇచ్చాడు అనుకోండి, 11 degree 45 minutes. సో తర్వాత 11 degree 15 minutes వేసుకోండి, 11 degree 15 minutes. ఇదేంటంటే కన్వర్ట్ ఇంటూ రేడియన్స్ అంటాడు, ఇది డిగ్రీస్లో ఉంది కదా. ఇంకో క్వశ్చన్ ఏం పడతాడంటే 18 degree 45 minutes, ఇది కూడా కన్వర్ట్ ఇంటూ రేడియన్స్ అన్నాడు అనుకోండి. మనం ఏం చేస్తామంటే 11 degrees యాస్టీస్ రాస్తాం, ప్లస్ 15 minutes ఉంది కదా, ఈ మినిట్స్ని ఏంటంటే దాన్ని కూడా డిగ్రీస్లో కన్వర్ట్ చేస్తాం. అంటే 1 degree అంటే 60 minutes కదా, 15 minutes అంటే ఎన్ని డిగ్రీస్ అంటే ఎంత వస్తుంది, 15/60 degrees. సో 11 + 1/4 degree అంటే ఇది 1/4 కదా. సో మొత్తం ఎంత వస్తుంది 45/4 degree. బట్ మనకు 45 degrees అంటే ఆల్రెడీ తెలుసు ఎంత, π/4, మొత్తం డివైడెడ్ బై 4 π/16 వచ్చింది. ఒకవేళ మీకు గుర్తులేదు అప్పుడు ఏం చేయాలి,
ఇంటూ π/180 వేసుకొని దీని నుంచి అయినా మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. ఏదైనా డిగ్రీల నుంచి మనం రేడియన్లో కన్వర్ట్ చేయాలంటే π/180తో మల్టిప్లై చేయాల్సిందే. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 18 డిగ్రీ 45 మినిట్స్ ఉంది. సో దీన్ని కూడా ఏంటంటే మొత్తాన్ని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తాన్ని ఒక సింగిల్ డిగ్రీగా కన్వర్ట్ చేయడం. సింగిల్ డిగ్రీ కన్వర్ట్ చేసిన తర్వాత ఇంటూ π/ఇది కానీ ఇంటూ ఏదైనా దేనితోనో మల్టిప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఏం రాస్తాం, 18 డిగ్రీస్ ప్లస్ 45/60 డిగ్రీస్ అంటే 18 డిగ్రీస్ ప్లస్ ఇది 3/4 డిగ్రీస్ రెండు యాడ్ చేస్తే ఇది 72 + 3 కదా 75/4 డిగ్రీ. 75 డిగ్రీ దీన్ని రాస్తే ఏం రాయొచ్చు, కన్వర్ట్ చేయాలంటే ఇంటూ రేడియన్లకు కదా π/180తో చేయాలి. సో 15 5s 15 12s కాబట్టి డైరెక్ట్గా 5π/48 రేడియన్స్ వస్తుంది అట్లా. సో యాజ్ పర్ ద క్వశ్చన్ మనం వెళ్తాం అన్నట్టు. కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఏంటంటే మాకు లక్కీగా డిగ్రీస్ మినిట్లో ఇచ్చాడు. సో అతను ఇంకొంచెం కాంప్లికేట్ చేయాలనుకుంటే సెకండ్లు కూడా ఇస్తాడు. అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సెకండ్లు అంటే ఇప్పుడు క్వశ్చన్లో ఓకే 11 డిగ్రీ 40 మినిట్స్ 30 సెకండ్స్ అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మొత్తాన్ని డిగ్రీలో రాయడానికి 11 డిగ్రీస్ ప్లస్ 40/60 డిగ్రీస్ ప్లస్ 30/3600 డిగ్రీస్ అని రాస్తాం. సో ఇట్లా రాసి దీన్ని సింప్లిఫై చేసి దాని నుంచి ఏదైతే రిజల్ట్ వచ్చిందో దానికి ఎండ్ కంక్లూజన్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇది 2/3. సో ఇది వచ్చేసి 1/120. సో ఈ మూడింటికి 11 డిగ్రీస్ ప్లస్ ఇదంతా ఎంత కింద 120 వస్తుంది, 80 81 వస్తుంది. సో మళ్ళీ ఇంకా ఫర్దర్ స్ప్లిట్ చేస్తే రెండు 3తో డివిజిబుల్ కదా. సో రెండు 3తో డివిజిబుల్ కాబట్టి 327s అండ్ 360s 340s. సో మీకు 1140s 440 + 27 467/40 వస్తుంది. సో ఇన్ని డిగ్రీస్. దీన్ని మళ్ళీ రేడియన్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ π/180. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. బట్ డౌన్ ద లైన్ మీకు వచ్చే ఆన్సర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఇంత కాంప్లికేట్ అయితే అతనేం అడగట్లేదు. మాకు బేసిక్ కన్వర్షన్స్ ఒకటి ఐడియా ఉంటే చాలు. సో ఇంకో మోడల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇట్లా ఇస్తాడు. ఎట్లా అంటే 12.18 ఇచ్చాడు అనుకోండి, 12.18 డిగ్రీస్ ఇచ్చాడు. దీన్ని డిగ్రీస్ మినిట్స్ అండ్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటాడు. ఇప్పుడు మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే రెండు స్టెప్స్ చేయాలి. ఇప్పుడు 12 డిగ్రీస్ కాకుండా ఎక్స్ట్రా ఏముంది 0.18 కదా. సో ఆ 0.18 డిగ్రీస్ని ఇంటూ 60 చేయండి. ఆ 0.18 డిగ్రీస్ని ఇంటూ 60 చేస్తే మనకు మినిట్స్లో వస్తుంది. ఎంత 6 × 1.8 అంటే 10.8 మినిట్స్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఫ్రాక్షన్ ఉంది కదా, ఏది 0.8. ఈ 0.8 మినిట్స్ని ఇంటూ 60 చేస్తే సెకండ్లు వస్తాయి. ఎంత వస్తుంది 48 సెకండ్స్ వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని క్లబ్ చేస్తే ఏం రాయొచ్చు, 12 డిగ్రీస్ ఇక్కడ మళ్ళీ 10 మినిట్స్ ఇక్కడ 48 సెకండ్స్ అట్లా. సో ఇట్లా ఏంటంటే వన్ స్టెప్లో ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేసి దాని నుంచి మినిట్స్ దాని నుంచి సెకండ్స్ వస్తాయి. ఇప్పుడు ఈవెన్ నేను ఇప్పుడు 17.14 ఇచ్చా. ఇక్కడ కూడా ఏం చేస్తారు 0.14 × 60 ఫస్ట్ ఎంత 8.4 వస్తుంది. 8 వదిలేసి 0.4 × 60 చేయండి, అప్పుడు ఎంత 24. సో ఈ మూడు కలిపితే 17 డిగ్రీస్ 8 మినిట్స్ 24 సెకండ్స్ అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పటితో మనం ట్రిగ్నామెట్రీలో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసాం. సో ఇంకా మనకు మిగిలింది ఒకటి ఏంటంటే ఎత్తులు మరియు దూరాలు, ఆ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ పార్ట్ ఒక్కటి మిగిలింది. సో అక్కడ ఏంటంటే మనం ఊర్ధ్వ కోణం నిమ్న కోణం ఆ ఎలివేషన్ చేంజెస్ అవన్నీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ ఆల్.